జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. అందరికీ ఆహ్వానం. రండి, వినండి, ఉజ్జీవింపబడండి. హోరేబు చర్చ్ గొల్లపల్లి వారు నిర్వహించు క్రీస్తు సువార్త సంగీత సభలు. క్రీస్తు సువార్త సంగీత సభలు తేదీలు 2025 మార్చి 3, 4 తేదీలు అనగా సోమ మంగళవారాలు. సమయం ప్రతిరోజు రాత్రి 7 గంటలకు. స్థలం కుమారస్వామి గారి గ్రౌండ్, ఇండియన్ బ్యాంక్ దగ్గర, మెయిన్ రోడ్, గొల్లపల్లి. ఈ సభలలో హృదయాన్ని పరవశింపజేసే గానాలు, మధురమైన సంగీతం, ఆత్మ సంబంధమైన వాక్య సందేశాలు అందించబడతాయి. ఈ సభలలో దైవజనులు బ్రదర్ ఏఆర్ పాల్సన్ గారు న్యూనత, బాధ, వేదన, విలపం, వైరాగ్యం జీవితాన్ని దాడి చేసింది. నిరాశ, నిస్పృహన పడిన చీకటిలో అలా ఉన్న బ్రతికిన వాడిని నేను. ఇలాంటి మీటింగ్ జరుగుతోంది. కర్ణాటక నుండి ఒక దైవజనుడు వచ్చాడు. జాన్సన్ అనే ట్రాన్స్లేషన్ చేస్తా ఉన్నాడు. చాలా అద్భుతమైన ఆయన ఇలా చెప్తున్నాడు, నీ జీవితాన్ని బాగు చేయడానికి యేసయ్య వచ్చాడు. ఎప్పుడైనా దేవుడి వైపు చూసావా? నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. నిన్ను నువ్వు చూసుకున్నంతసేపు నిరాశే. దేవుణ్ణి చూస్తే ఆశ కలుగుతుంది, జీవితం వెలుగుతుంది అన్నాడు. మరియు పాస్టర్ ఎబినేజర్ శాస్త్రి గారు వాక్యం నువ్వేం చేయాలో చెప్తుంది, ఏం చేయకూడదో చెప్తుంది, ఎలా నడుచుకోవాలో చెప్తుంది, ఎక్కడికి వెళ్లాలో చెప్తుంది, నీ త్రోవను సరళం చేస్తుంది, నీ చీకటి మార్గాలను వెలుగుమయంగా చేస్తుంది. చీకట్లో వెళుతుంటే, గాఢాంధకారంలో వెళుతుంటే వాక్యమైన వెలుగు నీ మీద ప్రసరింపజేసి నువ్వు నడుచుకోవలసిన మార్గాన్ని ప్రభు నీకు బోధిస్తాడు. గనుక వాక్యమే ప్రాణాధారము. విశ్వాసి దేవుని వాక్య సందేశాలు అందించెదరు బ్రదర్ ఏఆర్ పీటర్సన్ గారు మరియు బ్రదర్ నైసిల్ గారు గాన పరిచర్య చేసెదరు. చదువులలో శిఖరమెక్కిన, పదవులలో పైకి ఎదిగిన, హృదయం ప్రభుకీయకున్నా, నరకమె గతి ఇది నిజమన్నా. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఈ సభలకు మీరు మీ కుటుంబ, మీ స్నేహితులతో కలిసి రండి. సభలలో పాల్గొనండి. ఆత్మీయ మేలులు, దైవ ఆశీర్వాదాలు పొందండి. ప్రేమతో మిమ్ములను ఆహ్వానించువారు స్థానిక దైవజనులు విజయ్ కుమార్ గారు. నువ్వు గాయపడిన గొర్రెగా ఉన్నావేమో, చెదిరిపోయిన గొర్రెగా ఉన్నావేమో, విసిగిపోయిన గొర్రెగా ఉన్నావేమో, నీ యొక్క జీవితంలో దుర్బలమైన అంటే బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నావేమో. ఈ పరిస్థితులన్నిటి నుండి కూడా ఇదిగో నీ స్థితిని మార్చడానికి నీకు కావలసింది ధనం కాదు. ఈ లోకములో నీకు కావలసింది లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు. ఈ లోకములో నీవు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, నేను చెప్పినటువంటి ఈ 7 రకాల స్థితిగతులను ఏవి కూడా మార్చలేవు. ఈ వీటన్నిటినీ మార్చడానికి ఎవరు కావాలి అంటే నా మంచివాడైన యేసయ్య మనందరికీ కావాలి. హోరేబు చర్చ్ సంఘ విశ్వాసులు, గొల్లపల్లి. వివరాలకు మా సెల్ నంబర్ 9492808092.